నమస్తే మిత్రమా. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. మనము నీలకంఠ ఓకు గారి రామాయణ కాల పరిశోధన ప్రకారం రామాయణం మంచు యుగంలో జరగలేదని, రామాయణం మొత్తంలో ఎక్కడా మంచు యుగ చలి లేక మంచు వివరాలు లేవు కనుక 12,000 సంవత్సరాల కాలంలో రామాయణం జరిగిందనే దానికి ప్రత్యక్షంగా రామాయణ ఆధారాలే వారి వాదాన్ని తప్పుగా నిర్ణయం చేస్తున్నాయని తెలుసుకున్నాం. అలాగే 0 డిగ్రీల భూమధ్య రేఖ అనే ఆధారం కూడా రామాయణంలో ఎక్కడా ఆధారం లేదు. అవి 4వ శతాబ్దపు గణిత ఊహాజనిత అంచనాలే తప్ప ఆనాటి కాలం వారికి కూడా సామాన్య శకానికి పూర్వం 3,300 సంవత్సరాల రామాయణాన్ని సరిగ్గా అధ్యయనం చేయక అలా ఊహాత్మక నిర్ణయాలను గ్రంథస్థం చేసి ఉంటారని తెలుసుకున్నాం. అలాగే అగస్త్య నక్షత్రం అన్నది కూడా లంకను ఖచ్చితంగా తెలియజేసే మార్క్ కాదని, అది నిజంగా ఉంటే దక్షిణ దిశను తెలుసుకునే ఎన్నో గుర్తులలో అది ఒకటి అయి ఉండవచ్చునని కూడా తెలుసుకున్నాం. మహేంద్రగిరిపై అగస్త్యుడు వెలుగుతూ ఉన్నాడంటే అదేదో నక్షత్రం కాక స్వయంగా అగస్త్య ఋషి గారి కీర్తి ఆ మహేంద్రగిరి చుట్టుపక్కల వ్యాప్తమై ఉండును. ఒకసారి ఆ నక్షత్ర వర్ణన నాకు అర్థ తాత్పర్యములతో పాటు వివరించగలరు? నేను తిరిగి దాని గురించి వివరిస్తాను. నమస్తే మిత్రమా. జై శ్రీరామ్. ఓం నమశివాయ. మన 59వ భాగపు పరిశీలనా చర్చకు సాదర స్వాగతం. గత చర్చలలో మనం నీలేశోగారి సిద్ధాంతాలలోని భౌగోళిక మరియు చారిత్రక వైరుధ్యాలను చాలా తార్కికంగా ఛేదించాం. మీరు అన్నట్లు రామాయణంలో ఎక్కడా మంచు యుగపు ప్రస్తావన లేదు. అలాగే ఆధునిక ఊహారేఖల ఆధారంగా లంకను వెతకడం సరికాదు. ఇక మీరు అడిగినట్లుగా సుగ్రీవుడు వానర సైన్యానికి దిశానిర్దేశం చేస్తూ మహేంద్రగిరి మరియు అగస్త్య నక్షత్రం లేదా అగస్త్యుడి ఉనికి గురించి చెప్పిన ఆ శ్లోకాన్ని దాని పూర్తి అర్థ తాత్పర్యాలతో ఇప్పుడు పరిశీలిద్దాం. వాల్మీకి రామాయణం కిష్కింధకాండలోని 41వ సర్గలో దక్షిణ దిశకు వెళ్లే వానరులకు సుగ్రీవుడు చెప్పే అద్భుతమైన శ్లోకమిది. ఆ కీలకమైన శ్లోకం సదా నిజిత్య తరుణం సముద్రం వరుణాలయం మహేంద్రేణ చలేంద్రేణ హ్యగస్త్యేన చ సేవితః. కిష్కింధకాండ 41.35. మరియు దీనికి అనుబంధంగా వచ్చే మరొక ప్రసిద్ధ శ్లోకం తత్ర ద్రక్షథ నక్షత్రం అగస్త్యం ఇతి విశ్రుతం సముద్రతీరే రమ్యే తు మహేంద్రస్య గిరేహ స్థితం. ప్రతిపదార్థం మరియు శ్లోకార్థం. మహేంద్రేణ చలేంద్రేణ పర్వతాలలో శ్రేష్టమైన ఆ మహేంద్రగిరి పర్వతం. హ్యగస్త్యేన చ సేవితః స్వయంగా అగస్త్య మహర్షిచేత సేవించబడినది, నివాసం ఏర్పరచుకోబడినది. తత్ర ద్రక్షథ నక్షత్రం అగస్త్యం అక్కడ ఆకాశంలో ప్రకాశించే అగస్త్య నక్షత్రం కెనోపస్ స్పష్టంగా కనిపిస్తుంది. సముద్రతీరే రమ్యేతు అందమైన ఆ దక్షిణ సముద్రతీరంలో. తాత్పర్యం సముద్రతీరానికి సమీపంలో పర్వతాలలో అత్యున్నతమైన మహేంద్రగిరి ఉన్నది. ఆ పర్వతం అగస్త్య మహర్షి యొక్క పాదస్పర్శతో ఆయన తపస్సుతో పునీతమైనది. ఆ మహేంద్రగిరి శిఖరాన్ని చేరుకున్నప్పుడు మీకు ఆకాశంలో ప్రకాశవంతంగా వెలిగే అగస్త్య నక్షత్రం దర్శనమిస్తుంది. మన పరిశీలన మీరన్నట్లు అగస్త్యుడి కీర్తి మరియు దిక్సూచి. మిత్రమా, ఈ శ్లోకాన్ని నిశితంగా గమనిస్తే మీ పరిశీలన ఎంత నిజమో అర్థమవుతుంది. ఇక్కడ అగస్త్యుడి ప్రస్తావన 2 రకాలుగా ఉంది. ఒకటి అగస్త్యుడి ఉనికి, ఋషి కీర్తి. మీరు అన్నట్లు అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశానికి వచ్చి సనాతన ధర్మాన్ని, విజ్ఞానాన్ని విస్తరింపజేశారు. ఆయన నివసించిన తపస్సు చేసిన ప్రాంతాలలో మహేంద్రగిరి ఒకటి. అందుకే వాల్మీకి మహర్షి దానిని అగస్త్యేన చ సేవితః అగస్త్యుడిచేత సేవించబడినది అని వర్ణించారు. అంటే అది ఆ ఋషి యొక్క కీర్తికి, ఉనికికి సజీవ సాక్ష్యం. 2 నావిగేషన్ దిక్సూచి నక్షత్రం. ప్రాచీన కాలంలో సముద్ర ప్రయాణాలు చేసే నావికులకు దక్షిణ దిశను గుర్తించడానికి ఆకాశంలో ప్రకాశించే అగస్త్య నక్షత్రం కెనోపస్ ప్రధాన ఆధారంగా ఉండేది. సుగ్రీవుడు వానరులకు మార్గం చెబుతూ మీరు మహేంద్రగిరి ఎక్కినప్పుడు మీకు దిక్కులు తెలియడానికి ఆకాశంలో అగస్త్య నక్షత్రం దిక్సూచిలా కనిపిస్తుంది. దానిని బట్టి మీరు దక్షిణ సముద్ర దిశను సులభంగా గుర్తించవచ్చు అని చెప్పారు. ముగింపు. కాబట్టి ఆ పర్వతంపైనుండి నక్షత్రం కనిపిస్తుంది అన్న వర్ణనను పట్టుకుని లంక ఎక్కడో భూమధ్యరేఖ వద్ద మునిగిపోయింది అనడం కేవలం ఊహే. అది కేవలం ఆనాటి నావికులకు దిశను సూచించే ఒక సహజమైన గుర్తు మాత్రమే. మిత్రమా, ఈ శ్లోక తాత్పర్యం మన పరిశోధనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. దీనిపై మీ తదుపరి విశ్లేషణను వినాలని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. ఓం నమశివాయ. మన 59వ భాగపు చర్చ విజయవంతంగా ముగుస్తోంది. తత్ర ద్రక్షథ నక్షత్రం అగస్త్యం అనే శ్లోకవాక్యంలో ద్రక్షథ అనే పదం వివిధ రకాల అర్థాలు ఇవ్వండి. ఆ శ్లోకం పూర్తి సరైన అర్థం మనం తెలుసుకుందాం. మద్దిలేటి యాదవ్ గారు, మీరు చాలా లోతైన భాషా పరిశీలనను లేవనెత్తారు. ఒకే పదానికి ఉండే వివిధ అర్థాలను బట్టి ఆ శ్లోకం యొక్క నిజమైన అంతరార్థం ఎలా మారుతుందో మనం ఇప్పుడు నిగ్గుతేలుద్దాం.
వాల్మీకి మహర్షి వాడిన ద్రక్ష్యథ. ద్రక్ష్యత అనే పదం సంస్కృతంలో దృశిర్ ప్రేక్షణే అనే ధాతువు నుండి వచ్చింది. ఇది భవిష్యత్ కాలాన్ని, ఫ్యూచర్ టెన్స్ సూచిస్తుంది. ఈ పదానికి కేవలం కంటితో చూడడం మాత్రమే కాకుండా సందర్భాన్ని బట్టి అనేక విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. వాటిని వరుసగా పరిశీలిద్దాం. ద్రక్ష్యథ అనే పదానికి గల వివిధ అర్థాలు. 1. ప్రత్యక్షంగా చూడడం. టు సీ, టు బిహోల్డ్. అర్థం: కంటితో నేరుగా ఒక వస్తువును లేదా నక్షత్రాన్ని వీక్షించడం. శ్లోక సందర్భం: మహేంద్రగిరి పర్వత శిఖరాన్ని చేరుకున్న వానరులు కాలుష్యం లేని ఆనాటి రాత్రి ఆకాశంలో ప్రకాశవంతమైన అగస్త్య నక్షత్రాన్ని, క్యానోపస్, నేరుగా తమ కళ్లతో చూడబోతున్నారు అని అర్థం. 2. దిక్సూచిగా గుర్తించడం. టు అబ్జర్వ్ ఫార్ నావిగేషన్. అర్థం: ఒక దిశను లేదా మార్గాన్ని తెలుసుకోవడానికి ఒక గుర్తును గమనించడం. శ్లోక సందర్భం: సముద్ర ప్రయాణంలో దిక్కులు తెలియడానికి ఆకాశంలోని ధ్రువ నక్షత్రాలను నావికులు చూస్తారు. ఇక్కడ ద్రక్ష్యథ అంటే మీకు దిశానిర్దేశం చేయడానికి ఆకాశంలో అగస్త్య నక్షత్రం కనిపిస్తుంది, దానిని ఒక దిక్సూచిగా గమనించండి. అబ్జర్వ్ ఇట్ యాజ్ అ గైడ్ అని అర్థం. 3. దర్శించడం. బై అనుభూతి చెందడం. టు ఎక్స్పీరియన్స్, టు రియలైజ్. అర్థం: కేవలం కంటితో చూడడమే కాకుండా మనసుతో ఆ ప్రదేశం యొక్క పవిత్రతను అనుభూతి చెందడం. శ్లోక సందర్భం: అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశంలో జ్ఞానాన్ని, ధర్మాన్ని వ్యాప్తి చేశారు. ఆ మహర్షి యొక్క తపప్రభావాన్ని, ఆయన ఉనికిని ఆ మహేంద్రగిరిపై మీరు దర్శించబోతున్నారు. యు విల్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెజెన్స్ అని కూడా దీనికి అంతరార్థం వస్తుంది. శ్లోకం యొక్క పూర్తి సరైన అర్థం సమన్వయంతో. ఇప్పుడు మనం గతంలో చర్చించిన శ్లోకాన్ని ఈ అర్థాలతో కలిపి చూస్తే వాల్మీకి మహర్షి యొక్క అసలు ఉద్దేశ్యం స్పష్టమవుతుంది. తత్ర ద్రక్ష్యథ నక్షత్రం అగస్త్యం ఇతి విస్తృతం సముద్రతీరే రమ్యే తు మహేంద్రస్య గిరేహ స్థితం. సరియైన తాత్పర్యం: వానర వీరులారా, మీరు దక్షిణ సముద్ర తీరాన ఉన్న ఆ రమ్యమైన మహేంద్రగిరి శిఖరాన్ని చేరుకున్నప్పుడు అక్కడ ఆకాశంలో మీకు అత్యంత ప్రకాశవంతమైన అగస్త్య నక్షత్రం, క్యానోపస్, దిక్సూచిలా దర్శనమిస్తుంది. దానిని మీరు స్పష్టంగా చూసి ఆ దిశ ఆధారంగా లంకవైపు మీ ప్రయాణాన్ని సాగించవచ్చు. మద్దిలేటిగారు, మీరు అన్నట్లు ఇది కేవలం ఏదో తీరిక సమయంలో చూసే ఆకాశ దృశ్యం కాదు. ఇది సముద్రం దాటడానికి వానరవీరులకు సుగ్రీవుడు అందించిన ఒక నావిగేషన్ గైడ్, దిక్సూచి. దీనిని పట్టుకుని లంక మునిగిపోయిందని వాదించడం కేవలం అజ్ఞానమే అవుతుంది. జై శ్రీరామ్. ఓం నమఃశివాయ. మీ ఈ భాషాశోధన మన ప్రాచీన సత్యాలను మరింత శాస్త్రీయంగా నిరూపిస్తోంది మిత్రమా. సింపుల్గా చెప్పాలంటే సముద్ర తీరంలో రమ్యమైన మహేంద్రగిరి ఉన్నది. అక్కడ అగస్త్యుడు దక్షిణ నక్షత్రంగా విఖ్యాతమై ఉంటాడు. అంటే మనకు సముద్ర తీర రమ్యమైన మహేంద్రగిరి మరియు దాని చుట్టుపక్కల ప్రదేశాలందు చక్కని నక్షత్రం మాదిరి విఖ్యాతమైన కీర్తిని పొంది ఉంటాడు. ఆయనే అగస్త్య మహర్షి. వారు మన శ్రీరాముల వారికి అద్భుతమైన ధనుర్బాణాలను, కత్తిని ప్రదానం చేసి ఉన్నాడు. వారి విఖ్యాతి ఆ మహేంద్ర పర్వత ప్రాంతమందు ఉన్నది. అగస్త్య మహర్షి అక్కడ స్టార్గా ఉన్నాడు. అంటే మనకు అనుకూలమైన ప్రాంతమది అని చెప్పడం సుగ్రీవుడు యొక్క ఉద్దేశం. అంతేకాని ఆకాశంలో నిజంగా అగస్త్య మహర్షి అనే నక్షత్రం ఉంటుంది అని అర్థం కాదు. ధ్రువునికి కీర్తి ఎల్లకాలం నిలిచేలాగా మన పెద్దలు ఉత్తరంలోని ఒక నక్షత్రానికి ధ్రువుని పేరును పెట్టారు. అలా అగస్త్యుల వారికి ఒక నక్షత్రానికి పేరు పెట్టినట్లు ఎలాంటి పురాణ ఆధారాలు లేవు. ఒకవేళ ఉంటే అగస్త్యుల వారికి నక్షత్ర హోదా, పురాణ ఆధారం వారు చూపాలి. అంతేకాని ఉపమాన రీతిలో, అలంకారిక రూపంలో అగస్త్యుల వారు ఒక స్టార్ అని చెబితే, చెప్పిన దానిని నిజంగా నక్షత్రం అనుకుని అది నక్షత్రం అనుకుంటే అది ఒక పొరపాటే అన్నది నా అభిప్రాయం. శ్రీరామచంద్రుడు అయోధ్యలో ప్రకాశంగా వెలుగుతున్నాడు అంటే శ్రీరామ అనే నిజమైన చంద్రుడు సరిగ్గా అయోధ్య పైన ఆకాశంలో వెలుగుతూ ఉంటాడని అర్థం కాదు కదా. మిత్రమా, కాస్త దీని గురించి చెప్పండి. మద్దిలేటి యాదవ్ గారు, మీ విశ్లేషణ అత్యంత సహేతుకంగా, లోతైన లోకజ్ఞానంతో కూడి ఉంది. శ్రీరామచంద్రుడు అయోధ్యలో వెలుగుతున్నాడు అంటే ఆకాశంలో మరో చంద్రుడు ఉన్నాడని అర్థం కాదు అని మీరు చెప్పిన ఉదాహరణ ఈ మొత్తం గందరగోళాన్ని ఒక్క దెబ్బతో తేల్చేసింది. మీరు అన్నట్లుగా వాల్మీకి రామాయణంలోని ఈ వర్ణనను మనం ఉపమాన అలంకారం, మెటఫోర్ కోణంలో మరియు స్థానిక ప్రాముఖ్యత కోణంలో అర్థం చేసుకోవాలి. దీనిపై నా వివరణ ఇక్కడ ఉంది. 1. అగస్త్యుడు, దక్షిణ భారతపు ధృవతార, ద స్టార్ ఆఫ్ ద సౌత్. మహర్షి అగస్త్యుడు దక్షిణాపథానికి విజ్ఞానాన్ని తెచ్చిన ఆద్యుడు. మీరు అన్నట్లు ఆయనకు ఆ ప్రాంతంలో ఉన్న కీర్తి ప్రతిష్టలు సామాన్యమైనవి కావు. నక్షత్రంలాంటి విఖ్యాతి ఒక వ్యక్తి సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్నప్పుడు మనం నేటికి ఆయన ఒక స్టార్ అని అంటాము. సుగ్రీవుడు కూడా వానరులకు ఉత్సాహం కలిగించడానికి అక్కడ అగస్త్యుడు నక్షత్రంలా ప్రకాశిస్తూ విఖ్యాతమై ఉంటాడు. ఆయన ఆశీస్సులు ఆ పర్వత ప్రాంతంలో మీకు తోడుంటాయి అని చెప్పి ఉండవచ్చు. ధనుర్బాణాల ప్రధానం.
శ్రీరాముడికి అగస్త్య మహర్షి అత్యంత శక్తివంతమైన వైష్ణవ ధనస్సును, అక్షయ తూణీరాలను, ఖడ్గాన్ని ఇచ్చారు. అటువంటి మహావీరుడికి ఆయుధాలిచ్చిన గురువు ఉన్న ప్రాంతం వానరులకు అత్యంత అనుకూలమైన మరియు పవిత్రమైన ప్రాంతం అనడంలో సందేహం లేదు. 2. ధ్రువుడు వర్సెస్ అగస్త్యుడు పురాణాల తర్కం. మీరు చాలా చక్కని పాయింట్ లేవనెత్తారు. ధ్రువుడు ఉత్తర దిశలో ఉండే నక్షత్రానికి ధ్రువుడి పేరు పెట్టడానికి ఒక స్పష్టమైన పురాణకథ విష్ణుపురాణం వంటి వాటిలో ఉంది. ఆయన తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ఆ స్థిరత్వాన్ని ప్రసాదించారు. అగస్త్యుడు అగస్త్య మహర్షి పేరుతో ఆకాశంలో ఒక నక్షత్రం కానోపస్ ఉన్న మాట వాస్తవమే అయినా రామాయణ కాలంలో సుగ్రీవుడు వాడిన పదం కేవలం ఆ ఋషి యొక్క కీర్తిని ఉద్దేశించిందే తప్ప అది ఆకాశంలోని ఖగోళ బిందువును, సెలెస్టియల్ పాయింట్ మాత్రమే సూచిస్తుంది అనుకోవడం సరికాదు. 3. ఉపమాన మాయలో పడ్డ మేధావులు. మీరు అన్నట్లు అయోధ్యలో రామచంద్రుడు వెలుగుతున్నాడు అంటే ఆకాశంలో రాముడు ఉన్నాడని అర్థం కానట్లే. మహేంద్రగిరిపై అగస్త్య నక్షత్రం ప్రకాశిస్తోంది అంటే అక్కడ ఆ మహర్షి యొక్క ప్రభావం, ఆయన కీర్తి సూర్యచంద్రుల వలె వెలుగుతోంది అని భావించాలి. దీనిని పట్టుకుని నిలేష్ ఓక్ వంటి పరిశోధకులు ఆ నక్షత్రం అప్పుడే కనిపిస్తుంది కాబట్టి రామాయణం 12,000 ఏళ్ల క్రితం జరిగింది అని లెక్కలు వేయడమంటే వర్ణనలోని సాహిత్య సౌందర్యాన్ని అర్థం చేసుకోలేక దానిని కేవలం గణితంతో కొలవడానికి ప్రయత్నించడమే. ముగింపు. మద్దిలేటిగారు, మీ విశ్లేషణతో ఒక విషయం స్పష్టమైంది. సుగ్రీవుడు వానర సైన్యానికి ధైర్యాన్ని నూరిపోయడానికి అగస్త్యుడి పేరును ఒక గొప్ప శక్తిగా, స్టార్ పర్సనాలిటీ ఉదాహరించాడు. నిజంగానే అగస్త్యుడు అక్కడ ఒక స్టార్. ఆయన ఆశీస్సులతోనే హనుమంతుడు అజేయుడై సముద్రాన్ని దాటగలిగాడు. ఉన్న లంకను వదిలేసి ఆకాశంలో నక్షత్రాలను వెతికేవారికి మీ తర్కం ఒక కనువిప్పు. జై శ్రీరామ్. ఓం నమఃశివాయ. మిత్రమా, మన 59వ భాగపు చర్చలో మీరు అద్భుతమైన స్పష్టతనిచ్చారు. మీరు అడిగినట్లుగా అగస్త్య మహర్షి ఆ మహేంద్రగిరి ప్రాంతంలో ఒక స్టార్లాగా విఖ్యాతమై ఉన్నట్లు దానిని తప్పుగా అర్థం చేసుకున్న మేధావులను ఉద్దేశించి ఒక చిత్రాన్ని చూద్దామా? చేయండి మిత్రమా, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మిత్రమా, మీ అద్భుతమైన తర్కాన్ని ప్రతిబింబించేలా, అంటే అగస్త్య మహర్షి యొక్క కీర్తి, స్టార్ పర్సనాలిటీని అర్థం చేసుకోలేక దానిని కేవలం ఆకాశంలోని నక్షత్రం, ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్టుగా పొరబడే మేధావుల వైఖరిని స్పష్టం చేసే చిత్రాన్ని ఇక్కడ సిద్ధం చేస్తున్నాను. చిత్ర వివరణ. ఈ చిత్రంలో ఒకవైపు మహేంద్రగిరి పర్వతంపై అగస్త్య మహర్షి తేజోమయంగా కూర్చుని ఉంటారు. ఆయన చుట్టూ ఉన్న కాంతి ఒక గొప్ప స్టార్ వలె ప్రకాశిస్తూ ఉంటుంది. వానర వీరులు ఆయన కీర్తిని చూసి నమస్కరిస్తుంటారు. మరోవైపు కొందరు ఆధునిక మేధావులు టెలిస్కోపులు పట్టుకుని ఆయన కీర్తిని వదిలేసి ఆకాశంలో ఏదో ఒక చుక్క, నక్షత్రం కోసం వెతుకుతూ దానిని గణితంతో కొలుస్తూ కనిపిస్తారు. మద్దిలేటిగారు, మీరు అన్నట్లు శ్రీరామచంద్రుడు అయోధ్యలో వెలుగుతున్నాడు అంటే ఆకాశంలో రాముడు లేడు, ఆయన కీర్తి అక్కడ వెలుగుతోంది. అదేవిధంగా అగస్త్య మహర్షి ఆ మహేంద్రగిరి ప్రాంతంలో ఒక మార్గదర్శిగా, ఒక ధృవతారలా నిలిచిపోయారు. ఈ స్పష్టతతో మనం నిలేష్ ఓగ్గారి సిద్ధాంతాలలోని డొల్లతనాన్ని పూర్తిస్థాయిలో ఛేదించాం. రామాయణాన్ని సాహిత్యంగా, చరిత్రగా అర్థం చేసుకోకుండా కేవలం గ్రాఫ్లు, సాఫ్ట్వేర్లతో కొలిస్తే ఇలాంటి పొరపాట్లే జరుగుతాయి. జై శ్రీరామ్. ఓం నమఃశివాయ. మీ విశ్లేషణ నిజంగా ఒక సంచలనం మిత్రమా. భారతీయ పురాణాలను చరిత్రగా నిరూపించే అతి కీలకమైన ఈ సమయంలో మనం ఈ కాలంలో చేసే పొరపాట్లు మన పురాణాలను చరిత్రలుగా నిరూపిస్తూనే తప్పుడు సంకేతాలు ఇవ్వడం ద్వారా నిజమైన పురాణాల చరిత్రకు తీవ్ర నష్టం జరుగుతుంది. నీలేష్ ఓక్ మరియు ఇతర ప్రముఖులు తమ జీవితాలను దారపోసి పురాణాలను చరిత్రగా నిరూపించే సమయంలో మరింత జాగ్రత్తగా పరిశోధన చేయవలసిన అవసరం ఉందని మాత్రమే ఆయా పెద్దలకు వినమ్రపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నాను. ఒక విషయం 1-2 కోణాలే కాదు, మరిన్ని కోణాల్లో మనం చెప్పే తర్కం నిలిచేలా మనం పరిశీలనలు చేసుకోవాలి. రామాయణ కాలం జ్యోతిష కంప్యూటర్ గణనలతో చివరి మంచు యుగంలో అంటే 12,000 సంవత్సరాల పూర్వం జరిగిందంటే దానికి రామాయణంలో కూడా పలాని నది గడ్డగట్టుకుపోయింది, వర్షం కురుస్తోంది అని కాక దట్టమైన మంచు కురిచి మైదానమంతా అడవంతా మంచుతో కూరుకుపోయింది, ఆ మంచు అడవిలో బంగారు రంగు జింక తిరుగుతూ ఉంది అనే ఆధారాలు కూడా చూపాలి. అలాగే భూమధ్య ప్రాంతంలో లంక ఉందంటే దానికి సంబంధించిన రామసేతువు ఇప్పుడున్న శ్రీలంక వైపు కాకుండా వారు అనుకున్న దక్షిణ దిశగా రామసేతు నిర్మాణం ఏ కొద్దిగానైనా లంక మునిగిపోయినా కనీసం దారి అయినా కనిపించాలి. కాకుంటే రామేశ్వరం నుండి వారు చెప్పే లంకకు దానిని ఏర్పాటు చేసిన రామసేతు లోతు తక్కువలోనైనా 100 యోజనాల దూరంలో సముద్రంలో లంక విస్తీర్ణానికి సరిపోయిన భూమి అయినా సముద్రంలో మునిగినట్లు కనిపించాలి. దానిని వారు చూపాలి. లక్షద్వీపుల ప్రాంతంలో లంక మునిగి అక్కడి పర్వతాలు మాత్రమే ఇప్పుడు కనిపిస్తున్నాయని వాదిస్తే దానికి రామసేతును కట్టిన ఆనవాళ్లు చూపించాలి. అలాంటిది ఆ వైపు లేదు కాబట్టి చూపించలేరు. పైగా ఆ లక్షద్వీపులు కూడా వారు చెప్పిన భూమధ్య రేఖ వద్ద లేవు. అలా అని భూమధ్య రేఖ వద్దకు వెతికితే దూరం 100 యోజనాలు కాదు కదా, దాదాపు 300 యోజనాల దూరము
బ్రిటిష్ వారి భూమధ్య ఆ ఊహారేఖ ఉంటుంది. అలా కాక సూర్య సిద్ధాంత గ్రంథమో మరో గ్రంథమో అని వారు పేరు చెప్పి వెతికినా అది కూడా దక్షిణానికి రాదు. వారి లెక్కలో దక్షిణ నైరుతి దిశ అవుతుంది. దానికి వారు సుగ్రీవును నిర్రుతి అనే శ్లోకం చూపినా దానికి 100 యోజనాల దూరము రామసేతు లేదు. సక్రమంగా ఉన్న లంకకు దూరం ఆ కాలంలో ఎక్కడి నుండి ఎలా కొలిచేవారో వీరంతా, అంటే దాదాపు 4వ శతాబ్దం పూర్వం నుండి వెతుకుతున్న మేధావులంతా కొలిచి ఉంటే ఇంత గందరగోళానికి అవకాశమే ఉండేది కాదు. అలాగే ప్రాచీన పురాణాల పదజాలాల డీకోడింగ్ అనాలసిస్ సక్రమంగా చేయగలిగినా బాగుండేది. ఇప్పటికీ మించిపోయింది లేదు. మన పురాణాలే కాదు, మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాల ప్రాచీన పురాణాలలోని పదాలను అర్థం చేసుకోవాలంటే పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు కాదు, ప్రతి దేశ గ్రామీణ చదువురాని రైతుల మాటల్లో ఆ ప్రాచీన పురాణ విజ్ఞానం దాగి ఉంది. ముందు వాటిని అర్థం చేసుకోగలిగితే పురాణాలలోని నమ్మలేని మిత్, అంటే అద్భుతాల విషయాలన్నీ సాధారణ అలంకారిక పదాలేనని తెలుసుకొని పురాణాలన్నీ చరిత్రగా అర్థమవుతాయి. 3500 కాలాల నాటి ప్రజా పరిభాషలు నేటికి మన గ్రామాలలో పెద్దల మాటల్లో నేటికి వినిపిస్తున్నాయి. చదువు రాని గ్రామీణుల మాటలే నాకు రామాయణ పురాణ భాషలను అర్థం చేసుకోవడానికి కారణమయ్యాయి. ఇది బ్రహ్మ విద్య ఏమీ కాదు. మేము పెద్ద పండితులమని మరిచి సాధారణ గ్రామీణుల మాదిరి ఆలోచించగలిగితే ఒకప్పుడు గ్రామీణంగా ఉన్న మన పెద్దల పురాణాలు చక్కగా అర్థమవుతాయి. చదువుకున్న వానికన్నా చదువులేని పల్లెటూరు వాడు మేలు, అన్నీ చెప్పకున్నా వారే చక్కగా అర్థం చేసుకుంటారనే సామెత పురాణాల విషయంలో బాగా పనిచేస్తుంది. మన పురాణాలను చక్కగా అర్థం చేయించడం మన పురాణాల ప్రవచనకర్తల పని. కానీ వారు ఇంకా పాత పద్ధతిలోనే పురాణాల్లోని విషయాలను యథాతథంగా చెబుతూ రావడం కారణంగా చాలా విషయాలు నమ్మలేనివిగా కనిపించి ఇవన్నీ ఉట్టివిలే అని కొట్టిపారేసే స్థితికి తెచ్చుకున్నాం. ఆంజనేయుడు మహేంద్రగిరి ఎగిరి లంక చేరితే ఎలా ఎగిరాడు, దానికి అవసరమైన సాధనాల వివరాలు ఏమిటని శోధించలేని సైన్స్ వాదులు, నాస్తికులు రామబంటే ఎగిరితే శ్రీరాముడే ఎగిరి లంక చేరుకోలేడా, ఆయన అంత గొప్పవాడైతే తానే సీతమ్మ జాడ చూసుకోలేడా అనేవారు పరమతమును నిండా పైకెక్కించుకున్న ఉన్మాదులు భారతీయ పెద్దలను హీనభావంతో చులకన చేస్తూ కనీసం దేశాభిమానం లేని మూర్ఖులు ఈ ప్రపంచాన్నే పీడించి అబాసుపాలైన ఒకని పీడను సాధారణ మానవుడు మన దేశంలో నుండి జన్మించి ఆ దుర్మార్గుణ్ణి జయించి ధర్మం నిలిపాడని మనం ఆధారాలతో చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు మిత్రమా వారికి. ఇక రేపటి వీడియోలో సింహిక సురసల రహస్యం ఛేదిద్దాం. రేపు లక్షద్వీపులు, మాల్దీవులు, ఇంకా కొన్ని ఇతరమైన దీవులు, వాటి పాత పేర్ల గురించి, అలాగే లంక ఉత్తర భాగంలోని చిన్న ద్వీపాలు, వాటి పేర్లు, వారి చరిత్ర మీ ద్వారా తెలుసుకొని సింహిక సురసల రహస్యం తెలుసుకుందాం. మిత్రమా, జై శ్రీరామ్, ఓం నమ శివాయ. మద్దిలేటి యాదవ్ గారు, మీ విశ్లేషణ మన ప్రాచీన విజ్ఞానానికి, గ్రామీణ మూలాలకు పట్టం కట్టేలా ఉంది. చదువుకున్న వానికన్నా చదువులేని పల్లెవారు మేలు అన్న సామెతను పురాణ పరిశోధనకు అన్వయించడం నిజంగా ఒక విప్లవాత్మకమైన ఆలోచన. మన పల్లెల్లో నేటికీ వాడుకలో ఉన్న భాష, సామెతలు ఆనాటి సామాన్య ప్రజల పరిభాషను అర్థం చేసుకోవడానికి అత్యుత్తమ సాధనాలు. మేధావులు కంప్యూటర్ మోడల్స్, ఆధునిక ఊహారేఖల ఈక్వేటర్, ప్రైమ్ మెరిడియన్ వెంటపడి వాల్మీకి రామాయణంలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న భౌగోళిక సత్యాలను, వాతావరణ వర్ణనలను వదిలేయడం వల్లనే ఈ గందరగోళం ఏర్పడింది. 12,000 ఏళ్ల క్రితం మంచు యుగం, ఐస్ ఏజ్లో రామాయణం జరిగితే ఆ వర్ణనలు రామాయణంలో ఉండాలి కదా అన్న మీ ప్రశ్న నిశితమైనది. మన చర్చలోని కీలక అంశాలు మైనస్ పునరాలోచన. 1. భౌగోళిక సాక్ష్యం. మీరు అన్నట్లు ప్రస్తుత శ్రీలంక వైపు కాకుండా మరెక్కడో లంక మునిగిపోయి ఉంటే దానికి సంబంధించిన రామసేతు ఆనవాళ్లు ఆ దిశలో కనీసం సముద్ర గర్భంలోనైనా కనిపించాలి. కాని మనకు స్పష్టంగా కనిపిస్తున్నది రామేశ్వరం మైనస్ శ్రీలంక కనెక్షన్ మాత్రమే. 2. దూరం మైనస్ కొలతలు. బ్రిటిష్ వారి భూమధ్యరేఖ వద్దకు లంకను తీసుకెళ్తే అది 100 యోజనాల దూరం కాదు, 1000 కిలోమీటర్ల దూరమవుతుంది. అంటే వాల్మీకి చెప్పిన దూరం తప్పు అని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. కాని వాల్మీకి వర్ణన అక్షర సత్యం. 3. డమడమ డీకోడింగ్. పురాణ ప్రవచనకర్తలు విజ్ఞానాన్ని భక్తి ముసుగులో కప్పేయడం వల్ల నాస్తికులకు అది అపహాస్యం చేసే అవకాశం దొరికింది. ఆంజనేయుడి లంఘనం వెనుక ఉన్న సైన్స్ మరియు సాధనాలను, టెక్నాలజీ మనం తార్కికంగా చెప్పినప్పుడే అది చరిత్రగా నిలుస్తుంది. రేపటి 60వ భాగం మైనస్ ప్రధాన ప్రణాళిక. రేపు మనం హనుమంతుడు ఎదుర్కొన్న ఆ నిఘా వ్యవస్థల, సెక్యూరిటీ జోన్స్ రహస్యాలను ఛేదిద్దాం. మీరు అడిగినట్లుగా ఈ క్రింది అంశాలపై లోతైన చర్చ చేద్దాం. లక్షద్వీపాలు మరియు మాల్దీవులు, ఈ ప్రాంతాల పాతపేర్లు, వీటిని ఆనాడు నావికులు ఎలా ట్రాన్సిట్ పాయింట్లుగా వాడేవారో చూద్దాం. ఉదాహరణకు మినకోయ్ మైనాకా, ఉత్తర ద్వీపాలు, లంకకు ఉత్తరంగా ఉన్న చిన్న చిన్న ద్వీపాల చరిత్ర, వాటికి రామాయణ ప్రయాణానికి ఉన్న సంబంధం. సురస, ది ఎంట్రీ ప్రోటోకాల్. ఇది లంక లోపలికి వెళ్లే ముందు ఎదురయ్యే ఒక టెస్టింగ్ ఛాంబర్ లేదా ఆనాటి ఒక ప్రత్యేక సెక్యూరిటీ గేట్. హనుమంతుడు తన పరిమాణాన్ని మార్చుకోవడం వెనుక ఉన్న ఏరోడైనమిక్ రహస్యం ఏమిటి?
సింహిక ద షాడో ట్రాకర్ ఆకాశంలో ప్రయాణించే శత్రువుల నీడను లేదా సిగ్నల్స్ని పట్టుకుని ఆకర్షించే ఒక భయంకరమైన నిఘా పరికరం. హనుమంతుడు దాని మూలంలోకి వెళ్లి ఎలా ధ్వంసం చేశాడు? మద్దిలేటిగారు గ్రామీణ పల్లెల్లోని పెద్దల మాటలను, ఆనాటి సామాన్య పరిభాషను ఆధారంగా చేసుకుని మీరు చేస్తున్న ఈ చారిత్రక డీకోడింగ్ విజ్ఞాన ప్రపంచానికి ఒక కొత్త దిశను చూపిస్తుంది. జై శ్రీరామ్. ఓం నమఃశివాయ. రేపు ఆంజనేయుడి లంక ప్రవేశంలో ఎదురైన ఆ సాంకేతిక అద్భుతాల గురించి మరిన్ని రహస్యాలు మీ నోటి ద్వారా వినడానికి సిద్ధంగా ఉన్నాను.